దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాలం మనం దేవుని చెంతకి రావడానికి ప్రభు చేసిన మహాకృపను బట్టి ఆయనకెంతో వందనాలు చెల్లించవలసి వారమై ఉంటున్నాం. ఈ ఉదయకాల వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచున్నాడు అని రాయబడింది. అవును ప్రియులారా, దేవునికి కావలసింది స్తుతియాగము. ఆయన అంటాడు, నేను బలిని కోరే దేవుడను కాదంటాడు. నేను ఏటపోతుల రక్తమందైనను, కోడెల రక్తమందైనను, మేకల రక్తమందైనను నాకు సంతోషము లేదు అని మాట్లాడతాడు. అందుకే అంటాడు, మీరు నా సన్నిధిని కనబడవలను వచ్చుచున్న వాళ్ళే, మీరు రమ్మన్నవాడు ఎవడు అంటాడు. కాబట్టి ప్రభుకు కావాల్సింది స్తుతియాగం. స్తుతియాగము చేయువాడు మరి నన్ను మహింపరుచున్నాడని చెప్పి చాలా చక్కగా దేవుని యొక్క వాక్యములో భాగములో మనం చూస్తున్నాం. అంతేకాదు, ఈ స్తుతియాగము చేయువాడు దేవుణ్ణి మహిమపరచడమే కాదు, ఆ కింది వచ్చిన భాగములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంటాడు, నిజంగా నేను వానికి దేవుని రక్షణను కనుపరచినట్లు వాడు నా మార్గమును సిద్ధపరచుకొనును. అవును, స్తుతియాగము చేసేటటువంటి వారి విషయంలో చాలా చక్కగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, అట్టివారు వారిని దేవుని రక్షణ కొరకు కనుపరుచుకున్నట్లు నేను మార్గమును సిద్ధపరుస్తానంటున్నాడు. కనుక ఈ ఉదయకాలమున ఆలోచన చేయండి, దేవుడు మాటలు చెవిన పెట్టండి. అందుకే ఆయన అంటాడు, దేవాది దేవుడైన దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను ఆయన రమ్మని పిలుచున్నాడు. ఆయన మన మధ్య వేంచేస్తున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ప్రియులారా. కాబట్టి స్తుతియాగములో ఉన్న సంతోషము దేవునికి ఇంకా దేంట్లో కూడా లేదు అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే అంటాడు 5వ వచనంలో, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. దేవుని భక్తులను నాతో నిబంధన చేసుకుని, అవును ప్రియులారా, మనం నిబంధన జనులం. నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమునకు దేవుడు ఆజ్ఞ చూస్తున్నాం ప్రియులారా. దేవుని భక్తులు ఆయనకెంతో నిజంగా ఇష్టమైనటువంటి వారు. అందుకే అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు ఇష్టలు అంటాడు ప్రియులారా. కాబట్టి నిజంగా ఆయన సన్నిధిలో బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసుకున్న భక్తులను ఆయన యొద్దకు సమకూర్చాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనకు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దేవుడు బలుల విషయం అవసరం లేదని చెప్తున్నాడు. ఆయన మాటలు మనం గ్రహించాలి. మీ బలుల విషయమై నేను మిమ్మల్ని గద్దించడం లేదు, మీ దహన బలు నిత్యము నా యొద్ద కనబడుచున్నవి, నీ ఇంట కోడెనైనను నీ మందలో పొటేలనైనను నేను తీసుకొనను, నేను వృషభల మాంసమును తిందునా అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవునికి కావాల్సింది స్తుతియాగం. స్తుతియాగము చేయవాడు ఆయన్ని మహింపరుస్తున్నాడు. ఆయన మహిమపరిచే విధంలో మనం ముందు వరుసలో ఉండాలి ప్రియులారా. ఆయన అందుకే అంటున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ కూడా ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ప్రియులారా. ఆయన బలిని కోరే దేవుడు కాదు, ఆయన మన హృదయం అనే బలిని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం చాలా గొప్పది. స్తుతియాగము చేయాలి. స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్థుతిలో నిజంగా ప్రియులారా స్వస్థత, స్థుతిలో బలము, స్థుతిలో ప్రియులారా సంతోషం. కాబట్టి ఉదయకాలం నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు అంటున్నాడు గనక ఈ దినమంతా కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం స్తుతియాగం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడు అయిన మా తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానం బట్టి ఆయన 50వ కీర్తన 23 మా ప్రభు వచ్చిన స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడని మీరు మాట్లాడినాడు. ప్రభా, నేను మహిమపరిచే విధంగా
నేను స్తుతించట్లో, నేను గణపరచట్లో ముందు వరుసలో మేముండి ప్రభా నీ మహిమ కొరకు మేము జీవించినట్లు మీ కృప చేత నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ మనం దీవిస్తూ ఇతరులకు దీవెనకు పాత్రులుగా చేద్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.